యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు జీవితం అంతా కూడా మోసభరితమైనటువంటి జీవితము. యాకోబు అనగా మోసగాడు. బైబిల్లో యాకోబు అనగానే టక్కన గుర్తుకొచ్చేటువంటి మాట ఏమిటంటే, అన్నని మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తిగా మనకి జ్ఞాపకం ఉంటుంది. సరే, గతం అయిపోయింది. మోసగాడు, మోసగింపబడ్డాడు అంటే మోసం చేశాడు. సరే, మోసగాడిగా ఉన్నాడు. మోసగాడిగా ఉన్న జీవితం ఎంత దారుణమైనటువంటి జీవితంగా మార్చబడిందంటే, ఇంచుమించుగా చాలా కాలము ఆ ప్రతిఫలాన్ని అనుభవించాడు. ఒక అన్నని మోసం చేసినటువంటి కారణం చేత చాలా కాలము అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళాడు. అంతేకాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక చోట బానిసగా అతను ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. రెండవది ఏమిటంటే, ఇంతగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఆశీర్వదింపబడ్డాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడు? ఎవరికైనా కానీ మోసగాడైనటువంటి వ్యక్తి ఆశీర్వదింపబడతాడా? మోసగాడు, దుర్మార్గుడు, నీతి లేనటువంటి వ్యక్తి, కొంచెమైనా కూడా అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని దోచుకొని పోయినటువంటి వ్యక్తి, ఇలాంటి మోసగాడు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, బంధువులు మోసం చేశాడు, ఊరిగాను ఊరు వెళ్ళిపోయాడు, అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరినైతే మనం మోసగిస్తామో మనకి పదంతలు మనము మోసగించబడతాం. ఎవరినైనా మోసగిస్తే, ఎవరికైనా అపాయం తలపెడితే, ఎవరి గురించి అయినా కానీ ఏమైనా హాని చేయదలిస్తే, నూరంతల మన మీదకి ఆ యొక్క శాపం కావచ్చు, లేకపోతే అపరాధం కావచ్చు, అది ఏదైనా సరే దానికంటే 10 రెట్లు ఎక్కువగా అనుభవించేటువంటి స్థితిలో మనము ఉంటాము. యాకోబు జీవితంలో కూడా ఇదే జరిగింది. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మొత్తం బంధువులను మోసగించాడు. చివరికి ఇప్పుడు ఏమైపోయాడంటే, ఏదో సాధిద్దాం అనుకున్నాడు, తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడు అనుకున్నాడు, తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు అనుకున్నాడు, కానీ రాబోయేటువంటి ప్రతిఫలాన్ని ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో తెలియదు. చాలామంది కూడా ఏదో చేసామనుకుంటారు, ఏదో చేస్తున్నామనుకుంటారు, రాబోయేటువంటి ప్రతిఫలాన్ని ఎలా అనుభవించాలో వాళ్ళకి తెలియదు. ఒక ఉపద్రవం వచ్చిందంటే తట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. చాలామంది అప్పుడు సంగతులే అనుకుంటారు, కానీ ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టగలిగితే, ఎవరినైనా కానీ మోసగించగలిగితే అప్పటికప్పుడు బాగానే ఉండొచ్చేమో, కానీ తరువాత దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. సరే, మొత్తానికి వెళ్ళాడు, ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరు అమ్మాయి? మామ కూతురే. ప్రేమించాడు. ప్రేమించితే మామ అన్నాడు, ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓకే, మంచిది, అయితే కండిషన్, కొన్ని సంవత్సరాలు అక్కడ పని చేయాలయ్యా అన్నాడు. పని చేయాలి. ఏం పని? నాకున్నటువంటి సంపద అంతా కూడా నువ్వు చూసుకోవాలి, గొర్రెల మందను కాయాలి, పశువుల్ని నువ్వు చక్కగా పెంచాలి, ఉన్న పశువుల కంటే ఎక్కువగా నువ్వు వీటిని పెంచగలగాలి, నా దగ్గర ఊడిగం చేయాలి, అప్పుడే నీకు పిల్లనిస్తాను, లేకపోతే పిల్లనివ్వను. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రిని మోసగించాడు, తర్వాత అన్నను మోసగించాడు. అంతేకాదు, కానీ ఇప్పుడు ఏమైపోయింది? చెయ్యరాని తప్పు. బైబిల్లో ప్రేమకు అనగా ప్రేమించేటువంటి విషయంలో ఈ ప్రేమ అన్నదానికి ఎంత మాత్రం కూడా చోటు లేదు.
ఎవరైనా కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు ఉంటే అది మంచిది కాదు. పెళ్లి చేసుకొని ప్రేమించవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేశారంటే పెళ్ళి చేసుకొని భార్యను ప్రేమించారు. అంతేగాని ముందుగా ప్రేమించినటువంటి వారు ఆశీర్వదింపబడలేదు, దీవించబడలేదు, ఇబ్బంది పడి సాగారు. వారంతా కూడా భయంకరంగా ఇబ్బంది పడ్డారు. దావీదు జీవితంలో కూడా అదే పరిస్థితి. ఇలాగే చాలామంది ఉన్నారు. వారిలో యాకోబు కూడా ఒకడు. ప్రేమించాడు. ప్రేమకు ప్రతిఫలం ఏమిటి? బానిసగా బ్రతికాడు కొంతకాలం. సరే, బానిసగా ఉన్నాడు. సరే, సమయం వచ్చేసింది, సమయం వచ్చేసింది, వివాహానికి సిద్ధపడ్డాడు. మామగారు వివాహం చేయండి. ఓకే బాబు, చేస్తాను తప్పకుండా. సరే, వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తెల్లారి లేచి చూసేసరికి అమ్మాయి మారిపోయింది. పరుగున వచ్చాడు. ఏమిటి నువ్వు చేసిన పని? నేను ఈ అమ్మాయిని కాదు కదా ఇష్టపడింది, నువ్వేంది నాకు ఈ అమ్మాయిని ఇచ్చేసేసావు. ఆ రోజుల్లో ముసుగుండేది. ఎవరు అమ్మాయికి ఈ రోజుల్లో కూడా ముస్లిమ్స్ ఎలాగైతే వారు ముఖానికి గుడ్లు కప్పేసి ఆ పూలు అలంకరించేసి మొహం కనిపించుకుని చేస్తారు, అలాగే ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లో కూడా, పాత రోజుల్లో అలా జరిగేది. ఈ రోజుల్లో కూడా మనం ఏం చేస్తాం? అమ్మాయికి మేలు ముసిగేస్తాం. కానీ ఆ రోజు పూర్తిగా కనిపించేది, అసలు చూపించేవాళ్ళు కాదు. సరే, మోసగించాడు గనుక మోసగింపబడ్డాడు. ప్రియులారా గమనించండి, ఏమి విత్తుతామో అదే కోస్తాము. మోసగింపబడ్డాడు. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. ఎవరో అంటే వీళ్ళక్కనిచ్చి పెళ్లి చేశారు. ఏమిటి నువ్వు చేసిన పని? నేనేం తప్పు చేయలేదయ్యా. మా వంశంలో మా ఆచారం ప్రకారం, మీకేమో తెలీదు, మా ఆచారం ప్రకారం ముందు పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆ తర్వాతే చిన్న అమ్మాయికి పెళ్లి చేయాలి. నీకంతగా ఇంత చేసిన తప్పు అనిపిస్తే, నువ్వు అమ్మాయినే చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకొక కొన్ని సంవత్సరాలు నాకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా, నాకున్నటువంటి ఈ మందనంతా కూడా నువ్వు కొంతకాలం వాటిని చూసుకోవాలి, నువ్వు వాటిని మేపాలి అని చెప్పినప్పుడు ఇప్పుడేం చేశాడు? మళ్ళీ ఒప్పుకున్నాడు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి ఉంది అక్కడ. చూడండి, ప్రేమించటం తప్పు కాదంటలేదు, కానీ ప్రేమించటము అనేది దేవుని దృష్టిలో అది యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆశించేది కాదు, కానీ అది యథార్థంగా ఉండాలి. అయితే ఈ లోకమైనటువంటి ప్రేమ వ్యర్థము, ప్రయాస తప్పితే ఏమి ఉపయోగం లేదని చెప్పడానికి ఈయనొక ఉదాహరణ. ముందుగానే చూడండి ఎంత కష్టం, మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాలు ప్రయాసపడాల్సి వచ్చింది. ప్రయాసపడ్డాడు, తప్పదు, ప్రేమించిన అమ్మాయి అక్కడ ఉంది. సరే, చేశాడు. మళ్ళీ ఏం చెప్పాడో తెలుసా? పెళ్ళి చెయ్యను, మరికొంతకాలం నువ్వేం చేయాలి? నాకు ఊడిగం చేయాలి. ప్రియులారా గమనించండి, ఇంచుమించుగా చాలా కాలం అవైన వయసు అంతా అయిపోయేంత వరకు కూడా అక్కడే గడపాల్సిన పరిస్థితుంది. చివరికి ఓకే, పెళ్ళి జరిగింది, మొత్తానికి పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు అంటే తండ్రి గుర్తుకొచ్చాడు, తండ్రి వంశం గుర్తుకొచ్చింది, అన్న గుర్తుకొచ్చాడు. ఎప్పుడు అన్ని సమస్యల వలయం నుంచి వెళ్ళిన తర్వాత, ఊడిగం చేసిన తర్వాత, ఏమి విత్తాడో అదే పంటను కోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి గుర్తుకొచ్చాడు. చిన్న కుమారుడు అంతే, చేసిందంతా చేశాడు. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు? తండ్రి గుర్తుకొచ్చాడు. నేను నా అన్నని మోసం చేసి ఇక్కడికి వచ్చాను, నేను అనుభవించింది ఏమి లేదు, ఊడిగిమ్ము తప్పితే, నా మామకి ఊడిగిన తప్పితే నేనేం చేసింది ఏమి లేదు, నేను సంపాదించుకుంది ఏమీ లేదు. ఏదో పెళ్ళిళ్ళు చేసుకున్నాను అంటే ఏం ఉపయోగం లేదు. పిల్లలు పుట్టారు కానీ ప్రశాంతత లేదు నాకు. ప్రియులను గమనించండి, యాకోబుకు లేనిది ఏమిటంటే ప్రశాంతత లేదు.
మోసగిచ్చానే అనే ఒక ఆ బీజము తన జీవితాంతం వేధిస్తూనే ఉంది, జీవితాంతం వేధిస్తూనే ఉంది. సుఖం లేదు, ప్రశాంతమైనటువంటి నిద్ర లేదు. కనుక అనుభవిస్తున్నాడు. అనుభవం అంతా కూడా, తన జీవితం అంతా కూడా ఊడిగము చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అదే తండ్రి దగ్గర ఉన్నటువంటి ఎలా ఆశీర్వదింపబడేవాడో, ఎలా మారిపోయేదో, ఏమైపోయేదో, కానీ ఇక్కడంతా కూడా తన జీవితము ఆశీర్వాదం లేదు, దీవించబడలేదు. ఎప్పుడైతే తండ్రి గుర్తుకు వచ్చాడో, తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో, లేకపోతే తన అన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో, ఎందుకంటే అన్నను మోసగించాడు కదా, ఆ పాపం శాపం ఉంది కదా, అతనితో గనక సాగిల పడితే, అతనితో గనక కలిసి సమాధాన పడితే, నేను చేసిన తప్పు కొంచెమైనా కానీ పోతుంది అనుకున్నాడు, బయలుదేరాడు. ప్రియులను గమనించండి, చాలా కాలం ప్రయాసపడ్డ తర్వాత ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు. పిల్లలైతే కలిగారు, బాగానే ఉంది, జంతువులు సంపద అయితే వచ్చింది, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం లేదు. ఈరోజు ఆశీర్వాదం అనగా ఏమనుకుంటున్నారంటే, మంచి బిల్డింగ్ కట్టుకుంటే ఆశీర్వాదము, మంచి స్థలం కొనుక్కుంటే ఆశీర్వాదము, మంచిగా కారు కొనుక్కుంటే ఆశీర్వాదము, లేకపోతే ఒక మంచి స్కూటర్ కొనుక్కుంటే ఆశీర్వాదము, ఒక టీవీ కొనుక్కుంటే ఆశీర్వాదము. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, వస్తువు ఉంటే ఆశీర్వాదం. జనరల్గా తెలిసింది, అందరికీ తెలిసింది అదే. ఆశీర్వాదం అనగా ఏమిటి? ఆశీర్వాదం అనగా ఏమిటి చెప్పండి. ఈ రోజుల్లో కూడా చాలామంది దైవజనులు ఏం చేస్తున్నారంటే ఓదర కొడుతున్నారు. మీరు రండి, ప్రార్థనకు రండి, మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు దానికి సహాయం చేయండి, దీనికి సహాయం చేయండి, మీకు ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, పొలాలు వస్తాయి, సంపద వస్తుంది. ఇదే నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే, ఆ ఛానల్లో ప్రసంగాలు వింటే, లేకపోతే అనేకమైనటువంటి సంఘాల్లో బోధించేది ఇదే. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఏమి ఆశీర్వాదం? కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, దీవించబడతారు, డబ్బులు వస్తాయి. 10,000 ఇస్తే మీకు ₹1,00,000 వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే ఆలోచన, ఇదే తలంపు ఇలా ప్రజల్ని రెచ్చగొడుతూ నిజమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించేటువంటి స్థితిలో లేకుండా ఇహలోకమైనటువంటి అల్పకాల పాపభోగానికి వీరిని ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తున్నారు. అల్పకాలము. ఆనాడు విఠలాచార్య సినిమాలు ఉంటాయి, విఠలాచార్య అని సినిమాలు ఉంటాయి. దాంట్లో దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం రాజు మీదకి ఎక్కి కూర్చుంటుంది. కూర్చొని అంతలోనే మాయమైపోతుంటుంది. ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటుంది, ఎంతలాగా మా చెట్టు ఎక్కిపోయి కూర్చుంటుంది. మళ్ళీ దాన్ని పట్టుకొస్తాడు, మళ్ళీ స్టోరీ చెప్తుంటాడు, మళ్ళీ మాయమైపోయి చెట్టు మీద కూర్చుంటుంది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బంతా కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అలా కనిపించి అలా మాయమైపోయేటువంటిది. మన దగ్గర ఉన్నంతసేపు మన దగ్గర ఉంటుంది, చెట్టును మాయమైపోతుంది. 10 నిమిషాల్లో వేరొక చేతికి వెళ్ళిపోతుంది, 1 గంటలో మరొక చేతికి వెళ్ళిపోతుంది. ఈరోజు ₹1,00,000 మన చేతిలో ఉన్నదంటే మరొక 10 నిమిషాల్లో, మరొక గంటలో ఏమైపోతుందో. రేపటికి ఆ 10 లక్షలు లేకపోతే 1,00,000 మన దగ్గర ఉంటాయో లేదో చెప్పలేము. వెంటనే అది ఎలాగా, దెయ్యం ఎలాగైతే చెట్టు ఎక్కి వెళ్ళిపోతుంది, మాయమైపోతుందో. పాపం రాజు పట్టుకొచ్చాడు, గట్టిగా పట్టుకున్నాడు, వెంటనే వెళ్ళిపోయింది అది. అలాగే ఈరోజు మనకున్నటువంటి సంపద అంతా కూడా, మనం ఏదైతే ఆశీర్వాదం అనుకుంటున్నామో, ఏదైతే నిజం అనుకుంటున్నామో, అదంతా కూడా వాస్తవం కాదు, భ్రమ. మన కళ్ళ ముందు కనిపించేదంతా కూడా భ్రమ. డబ్బులు భ్రమ, ఇల్లులు భ్రమ. అందుకంటాడు, నూతన ఆకాశము క్రొత్త భూమి నేను చూసి తిని. ఇవేమీ లేవు, ఇక పాత ఆకాశం లేదు, పాత భూమి లేదు, పాత అన్నీ కూడా గతించిపోతాయి. ఇవన్నీ కూడా లయమైపోయేవే. నాది నాది అనుకున్నది ఏది నీది కాదు, అంతా లయమైపోయేదే, అంతా కనుమరుగైపోయేదే. ఇది ఒక మాయావలయము. సాతానుడు వచ్చాడు,
యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు కనుక నాకు సాష్టాంగ పెడితే, నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోకరాజ్యాలన్నీ నాకు ఇవ్వబడ్డాయి, వీటన్నిటి నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆయన దైవ కుమారుడు గనుక, సర్వం తెలిసినవాడు గనుక, ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు గనుక, ఆయన ఉంటేనే ఇవన్నీ కలిగాయి గనుక ఆయనకి తెలుసు గనుక ఆయన ఏం చేశాడు? సాగిలపడలా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఓ 10,000 ఇస్తే మాకు ₹1,00,000 వస్తాయండి. మొన్న ఈ మధ్య కూడా చాలామంది తలా ₹1,000 కట్టారు. మన కాలనీలోనే చూశాను చాలామంది. ఓ సంస్థకి తలా 10,000 ₹1,000 కట్టారు. పాస్పోర్ట్ వాళ్ళు తీయించుకున్నారు, వచ్చి నా దగ్గర తలా ₹1,000 కట్టారు, మాకు 10 లక్షలు వస్తాయండి. స్కీము క్రైస్టియన్సే ఓ స్కీమ్ పెట్టారంటే పాపం ఆ స్కీమ్లోకి వెళ్ళారు చాలామంది. మరి వచ్చినాయో రాలేదు తెలియదు, కానీ తలా ₹1,000 కట్టారు. చాలామంది పల్లెటూరులో కూడా ఇదే జరుగుతుంది. ప్రియులారా గమనించండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసపోకు అంటే ఈరోజు మోసం జరుగుతుంది. ఆశీర్వాదాలంటే సంపద కాదు, ఆశీర్వాదాలంటే ఐశ్వర్యం కాదు. ఉన్నాడు చాలా సంవత్సరాలు, గొర్రెలు ఉన్నాయి, పశు సంపద వచ్చింది, బిడ్డలు కలిగారు, అంతా బాగానే ఉంది, దాన్ని ఆశీర్వాదం అనుకోవాలి. ఆయన దాన్ని ఆశీర్వాదం అనుకోవాల. ఎప్పుడు చూడండి ఆ మాట చూడండి, ఆ మాట చూడండి. దేవుడు 32:29 దేవుడు యాకోబును అక్కడ ఆశీర్వదించును. అక్కడ ఆశీర్వదించును అంటే ఇప్పటివరకు జరిగింది ఏంటి? పశు సంపద వచ్చింది, బిడ్డలు కలిగారు, కావలసినటువంటి సంపద ఉంది, వెంట పెట్టుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు, అంతా బాగానే ఉంది. చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు, యాకోబు బాగా ఆశీర్వదింపబడ్డాడు, 2 భార్యలు, చాలామంది పిల్లలు కలిగారు, పశు సంపద అంతా ఉంది, హాయిగా బ్రతకొచ్చు అనుకున్నారు. కానీ యాకోబు, నేను నిజమైన ఆశీర్వాదాన్ని కావాలి నాకు అనుకున్నాడు. నిజమైన ఆశీర్వాదం కొరకు పోరాడుతున్నాడు, నిజమైన ఆశీర్వాదం కొరకు వెళ్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో కూడా నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటివన్నీ కూడా ఆశీర్వాదం కానే కావు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఆశీర్వాదం ఏమిటి? నిజమైన ఆశీర్వాదం అంటే ఎప్పుడు వస్తుందంటే, నెంబర్ 1 ఏమిటంటే, వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకొంత దూరంలో తన అన్న దగ్గరికి చేరతాను అనుకున్నప్పుడు, ఒక చోటకు వెళ్ళినప్పుడు దేవుడితో ఏకాంత ప్రార్థనలోకి దిగాడు. ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి. ఏకాంత ప్రార్థన లేకపోతే మనము ఆశీర్వాదాలు పొందుకోలేం. ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అనగా ఒక్కరే ప్రార్థించుకోవడం, గదిలోకి వెళ్ళి ఒక్కరే ప్రార్థించుకున్నటువంటి అలవాటును చేసుకోవాలి. ఏదో గుంపులో ప్రార్థన చేశాం కదా అనుకుంటే కుదరదు. నీకు ఆయనకి మధ్య మరొక ఎవరు ఉండకూడదు. ఆయనతో నువ్వు ఆయన ఇద్దరు మాట్లాడుకోవాలి. దేవునితో నువ్వు సాగిలపడాలి, దేవుని కొనియాడాలి, దేవుని గణపరచాలి, దేవునితో గోజాడాలి. ఏకాంత ప్రార్థన నువ్వు చేయాలి. అప్పుడు ఏకాంత ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. దేవునితో ప్రార్థిస్తున్నాడు, వెలుగెత్తి ప్రార్థన చేశాడు, వెలుగెత్తి అరుస్తున్నాడు, గోల పెడుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు. మరి ఇప్పటి వరకు ఉన్నదేమిటి? ఆశీర్వాదాలు కావు. నీవు నన్ను దర్శిస్తే నేను ఆశీర్వదింపబడతా. సరే, మొత్తానికి దేవుని యొక్క దూత వచ్చేసింది. దేవుని దూత వచ్చేసి యాకోబుతో మాట్లాడటం ప్రారంభించింది. ఏకాంత ప్రార్థనలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని దర్శనాన్ని నువ్వు విడిగా పొందుకోలేవు, గుంపులో పొందుకోలేవు. దేవునితో నువ్వు ఒక్కటే ఏకాంతంగా మాట్లాడినప్పుడు నువ్వు దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. దేవునితో పెనుగులాటం నేర్చుకోవాలి.
పెనుగులాడటం నేర్చుకోవాలి. యాకోబు ఏం చేశాడు తెలుసా? పెనుగులాడటం ప్రారంభించాడు. ఎలా పెనుగులాడాడు? సరే బాబు, నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను, మరి నేను వెళ్తున్నాను, నాకు సమయమైంది, నన్ను వదిలిపెట్టు అంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కాళ్ళను పట్టుకున్నాడు. నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను అంటే, లేదు నేను వెళ్ళిపోవాలి, నిన్ను వదిలిపెట్టను. ఏం కావాలి నీకు? ఆశీర్వాదం కావాలి. చూడండి ప్రియులరా, ఆయన టెస్ట్ చేయడానికి ఏం చేశాడంటే, ఆయన యొక్క కాలు యొక్క ఆ యొక్క తుంటిను ఏం చేశాడు? విరగొట్టాడు. ఎప్పుడైతే ఆ తుంటిని విరగొట్టాడో కుంటివాడైపోయాడు. సరే కుంటివాడైపోయాడు కదా, వదిలేద్దాం అనుకోవాలా? నాకు కావాల్సింది ఐశ్వర్యం కాదు, నాకు కావాల్సింది సంపద కాదు, నాకు కావాల్సింది పలుకుబడి కాదు, నాకు కావాల్సింది ఆశీర్వాదము, నీవిచ్చేటువంటి ఆశీర్వాదము అని చెప్పి ఆయన ఏం చేశాడు? పెనుగులాడాడు. అంతేకాదు కానీ ఆకలి కొనిన వారు ఎలాగైతే ఉంటారో అలాగా ప్రవర్తించాడట. ఆకలి కొనే వాళ్ళు ఎలా ఉంటారు? ఆహారం కోసం ఎలా తపన పడతారు, ఎలా వేదన చెందుతారు, ఎలా రెపరెపలాడుతూ ఉంటారు. అలాగా ఆకలి కొనిన వాడులాగా ఆయన ప్రవర్తించాడట. అంతేకాదు కానీ ఆయన దేవునితో యథార్థంగా ప్రవర్తించాడు. తండ్రితో యథార్థత లేదు. యథార్థత అంటే ఏమిటి? యథార్థత అంటే ఏమిటి చెప్పండి? చాలాసార్లు చెప్పాను. యథార్థత అనగా మనము ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించటం. అధికారి ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించటం, అధికారి వెళ్ళిన తర్వాత ఒకలాగా ప్రవర్తించటం. అధికారి ఉన్నంతసేపు, యజమాని ఉన్నంతసేపు ఏదో పని చేస్తున్నట్టుగా నటించటం, ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుగా నటించటం, ఏదో ఇక్కడంతా నేనే చేస్తున్నట్టుగా ప్రవర్తించటం. తర్వాత ఆయన పోయిన తర్వాత ముచ్చట్లు చెప్పుకోవటం, ఎక్కడ పని అక్కడ వదిలేయటం, కాలక్షేపం చేయటం, ఇది యథార్థత అనిపించుకోదు. యథార్థత అనగా ఉన్నది ఉన్నట్టుగా యజమాని ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండటము. కనుక దేవుని దగ్గర ఇప్పుడు ఏం చేశాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. అందుకే ఏం చేశాడంటే, నీకు ఏం కావాలి? ఏం చెప్పండి? నీకు ఏమి కావాలి? నీవు 28 నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఏమిటి చెప్పండి? ఇజ్రాయేలే గాని యాకోబు కాదు. ఇజ్రాయేలు నీ పేరు. ఇజ్రాయేలు అనగా ఆశీర్వదింపబడినటువంటి వాడవు. అప్పుడు యాకోబు నీ పేరేమి దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా! ఆశీర్వదించెను. ఆశీర్వాదం అనగా డబ్బులు ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా నీకు ఏది కొదువ కాదు, ఏది కొదువ కాదు, ఏ లోటు ఉండదు. సమస్తం ఎరిగిన దేవుడు, అన్నీ సమకూర్చేటువంటి నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నీకు ఏ లోటు ఉండదు. ఈరోజు ప్రియులను గమనించండి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు, ఎన్నో సమస్యల నుంచి మనం వచ్చినా కూడా దేవుని ఆశీర్వాదం లేదంటారా? దేవుని ఆశీర్వాదం లేకుండా, సంపద లేకుండా, డబ్బులు లేకుండా ఇలా మనం దేవుని సన్నిధిలో స్థిరపడ్డామంటే దేవుని ఆశీర్వాదం కాదంటారా? దేవుని ఆశీర్వాదం మనకి రావాలంటే మనం ఏం చేయాలి? ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునితో మొట్టమొదటిగా ఏకాంత ప్రార్థనతో గడపాలి. అంతేకాదు కానీ మన జీవితం ఎలా ఉన్నా సరే, పాత జీవితం గతించిపోయింది, ఇప్పటి వరకు నీకు యాకోబు అని పిలువబడ్డావు, ఇక నుంచి ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వాడు, ఆశీర్వాదానికి కర్త.
ఆశీర్వాదము పొందినటువంటి వ్యక్తి కనుక ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కానే కాదు, కానీ దేవుడిచ్చేటువంటి సంపద, దేవుడిచ్చేటువంటి దీవెన, అది ఈ లోకంలో ఉన్నదానికి ఏమాత్రం కూడా సరిపోదు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే యాకోబు జీవితం ఎలాగైతే మార్చబడిందో, ఎలాగైతే మోసగాడుగా ఉన్నాడు, ఎలాగైతే మోసగాడుగా ఉన్న వ్యక్తి మోసం చేశాను అనుకున్నాడు, ఏదో సాధించాను అనుకున్నాడు, కానీ మోసపోయాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది మోసం చేస్తున్నాంలే, ఇబ్బంది పెడుతున్నాంలే, ఏదో చేస్తున్నాంలే అనుకుంటే జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, దేవుడేమి ఎక్కిరింపబడదు. అన్ని సమస్తాన్ని చూస్తున్నాడు దేవుడికి, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తున్నాడు. కనుక ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తాము, జ్ఞాపకం ఉంచుకోవాలి. యాకోబు జీవితంలో కూడా అదే పంటను కోశాడు, మోసగింపబడ్డాడు, మోసం చేశాడు, మోసగింపబడ్డాడు. దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు, సాగిలపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అంతేకాదు కానీ ప్రార్థనలో పెనుగులాడటం వల్ల ఏం చేశాడు? దేవుడు ఆశీర్వాదానికి కర్తగా చేశాడు. ఇశ్రాయేలీయులు 12 గోత్రానికి ఆశీర్వాదకర్తగా చేశాడు యాకోబుని. కనుక ఈ రోజైనా సరే ఏదో చేశాము, ఏదో చేస్తున్నాము అనుకుంటే కాదు, జాగ్రత్త, ఏమి విత్తుతామో అదే పంటకు వస్తాము. ఇకనైనా మారు మనసు పొంది దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఖచ్చితంగా మొరాలకిస్తాడు. ఏదైతే శాపం, ఏదైతే ఆ బాధ, ఏదైతే ఇబ్బంది, ఏదైతే మోసగింపబడే తత్వం ఉందో దాని నుంచి ఆయన విడిపించి ఇక నుంచి నీకు ఆశీర్వాదానికి కర్తగా నేను చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎప్పుడు? దేవుడి దగ్గర సాగిలపడటం నేర్చుకున్నప్పుడు, దేవుడి దగ్గర యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకున్నప్పుడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రార్థనకు వెళ్తున్నారు, మేము భక్తులమని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, కానీ యథార్థమైన జీవితం లేదు. దేవుడి దగ్గర కావాల్సింది ఏమిటంటే యథార్థమైన జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన కోరుకుంటాడు. అంతేకాదు కానీ ఇంకొక మాట అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ చేసేవారిని క్షమించను, మీ ముఖాన ఉమ్మి వేస్తాను. వేషలైనా క్షమిస్తాను అంటున్నాడు. ఈ లోకంలో శారీరకంగా జీవించేటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి వారి పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉంటాను, ఆయన వారు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కానీ వేషధారణ చేసి, అంటే యథార్థత లేని వారే వేషధారణ చేసేవారు. వేషధారణ అంటే ఏమిటి? ధరించుకోవటం. పులి వేషాలు ధరించుకుంటారే, రకరకాలైన వేషాలు ధరించుకుంటారే, వాళ్ళు వేషధారణ అంటారు. అంటే వాడు మనిషే కానీ పులి వేషం వేసుకుంటాడు, వాడు మనిషే లేక కోతి వేషం వేసుకుంటుంటాడు. మనుషులే. ఒకరోజు అంట ఒక కోతి చనిపోయిందంట. ఒక పెద్ద కోతి చనిపోతే ఆ కోతి చనిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యజమాని సర్కస్లో బాధపడుతుంటే సరే అదే టయానికి ఒక ఆయన పని కోసం వచ్చాడు. అయ్యా నాకు ఏదైనా పని ఉంటే సర్కస్లో ఇవ్వండి అంటే ఆయన ఏం చేశాడు, బాబు ఒక పని ఉంది చేస్తావా? చేస్తానండి. ఏం లేదయ్యా, ఇదిగో మా దగ్గర ఉన్న కోతి చచ్చిపోయింది, ఆ కోతి చాలా యాక్టివ్గా ఉంటుంది, దాన్ని చూసి అందరూ చాలామంది బాగా రియాక్ట్ అవుతుంటారు, ఈ కోతిని చూడటానికి చాలామంది వస్తారు అని చెప్పి ఏం చేశాడంటే పని ఇచ్చాడు. ఏం పంటారు అంటే, ఇదిగో ఈ కోతి చర్మం మా దగ్గర ఒకటి ఉంది, ఈ కోతి చర్మాన్ని ధరించుకొని నువ్వేం చేస్తావంటే ఆ కోతిలాగా పోయి ఆ బోన్లో యాక్షన్ చేయాలి, కోతిలాగా యాక్షన్ చేయాలి. అంటే ఓ ఇంతేనా, చేస్తానండి అని చెప్పి వెళ్ళాడు. కోతి చర్మాన్ని తగిలించుకున్నాడు, పోయాడు, గంతులేస్తూ ఉన్నాడు. జనం అంతా చూస్తూ ఉన్నారు. అబ్బాయి వీడు గంతులేస్తూ ఉన్నాడు, జనం చూస్తూ ఉన్నారు బాగా. ఆహా వీళ్ళు బాగా చప్పట్లు కొడుతున్నారు వీడు చేసే యాక్షన్కి. వీళ్ళు అనుకున్నారు కోతి కంటే కోతే యాక్షన్ చేసిద్ది, వీడు ఇంకా యాక్షన్ చేస్తున్నాడు.
సరే అనుకున్నారు, బాగానే ఉంది, బాగా చప్పట్లు కొడుతున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది. వీడికి ఉత్సాహం ఎక్కువైపోయి అటు ఎగురుతా పోయి పక్కనున్న బోన్లో పడ్డాడు. పక్కనున్న బోన్లో పడేసరికి అటు చూశాడు, చూడంగానే అక్కడ పెద్ద పులి ఉంది. ఆ పులిని చూశాడు, గుండె ఆగిపోయింది. అయ్య బాబోయ్ అనుకొని గుండె పట్టుకొని గట్టిగా దానికి ఆనుకున్నాడు. ఆ బోనికి ఆనుకొని గడగడలాడుతూ ఉన్నాడు. చూసేవాళ్ళు, కోతి సింహంలోకి వెళ్ళిందిరా, అది పులిలోకి వెళ్ళిందిరా, ఏమైపోద్దో చూద్దాం, ఒకవేళ తినిద్దామో అని చూద్దాం, వాళ్ళ ఆత్రుత వస్తున్నారు. ఈడేం భయపడుతున్నాడు, లోపల ఉన్నాడు కదా, ఆ చర్మం తగిలించుకొని భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఉంటే ఆ సింహం, ఆ పులి వస్తూ ఉంది, చిన్నగా వస్తూ ఉంది. వీడికి ఇంకా భయం ఎక్కువైంది. గుండె కొట్టుకుంటుంది, ఇంకా స్పీడ్ కొట్టుకుంటుంది, చెమటలు కారిపోతున్నాయి, పైకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పాటికి నేను ఉండకుండా ప్రశాంతంగా బయట ఉండకుండా అదే చర్మాన్ని తగిలించుకొని కోతి వేసుకోకుండా ఇందులో సరే పోనీ వేసుకున్నవాడిని గాము ఉండొచ్చుగా. ఉత్సాహం ఎక్కువ ఎగిరాను, ఎగరడం పోయి మళ్ళీ ఆ పులి బోన్లో పడ్డాను. ఇంక నేను అయిపోయిండ్రా, నా లైఫ్ అయిపోయిందిరా. బయట ఉన్నా అదంటారు చూడండి, బతుకుంటే బఠానీలు అమ్ముకోను, చెనక్కాయలు అమ్ముకొని బ్రతకొచ్చు, ఎడకొచ్చి పులి నోట్లో పడ్డంటారు అనుకున్నాడు. అయిపోయింది. సరే ఏం జరిగిందంటే, పులి దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టేసింది. వాడు ఎట్టాగి చూస్తూ ఉన్నాడు, గడగడలాడిపోతున్నాడు. వచ్చి ఆ పులి, నేను కూడా మనిషిలేం లేవాయి, భయపడమాక. ఆడు పెత్తరపోయి ఏంటి నువ్వు కూడా మనిషివేనా, భయపడ్డాను కదా బాబోయ్ అని చెప్పేసి ప్రాణం తేలొచ్చేసింది. ప్రియులు గమనించండి, ఈ లోకంలో అందరూ కూడా ఎలాగున్నారు? పైకి మనుషులే, పైకి ఆరాధకులే, ఆరాధన చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తున్నారంటే లోకంలో ఉంటూ ఆరాధకులుగా మారుతున్నారు, ఆరాధన చేస్తూ లోకంలో గడుపుతున్నారు. అంటే రెండు విధాలుగా నడుచుకుంటున్నారు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, మనిషిలాగైనా బ్రతుకు, కోతిలాగైనా బ్రతుకు, అత్యుత్సాహం పనికి రాదు. ఒకవేళ నిజంగా అది పులి అయితే దానికి ఆహారం అయిపోవాల్సిన పరిస్థితే. కానీ దాంట్లో ఉన్నవాడు కూడా ఎవరు? వాడే, లోకంలో ఉన్నవాడే. కనుక మనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమి విత్తుతామో అదే కోస్తాము. వేషధారిగా ఉన్నవాడు పక్కన వాడు కూడా వేషధారిగా మార్చబడి వాడే ఉన్నాడు. కానీ వాడిని చూసి ఈడేమైపోయాడు? భయపడిపోయాడు. ఈ లోకంలో కూడా అదే జరుగుతుంది. అందరూ వేషం వేసుకున్నారు, అందరూ నీతిమంతులుగా వేషం వేసుకున్నారు, అందరూ మంచివారిగా వేషం వేసుకున్నారు, అందరూ పవిత్రులుగానే వేషం వేసుకున్నారు. జాగ్రత్త, ఏదో ఒక రోజు నీ వేషాన్ని తీసేటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే నీకంటే అవతల వాడు ఇంకా భయంకరమైనటువంటి వేషాన్ని వేసుకుని ఉన్నాడు, భయంకరమైనటువంటి వేషం వేసుకున్నాడు. వాడిని చూసి నువ్వు భయపడే రోజు వస్తుంది. వాడు ఒకవేళ మంచివాడే కాబట్టి వచ్చి చెప్పాడు, లేకపోతే నువ్వు గుండెకి చచ్చిపోయేవాడు. ఒక వరిసాడంటే గుండెకి చచ్చిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు అయినటువంటి వారు, పేరు చెప్పుకుంటున్నవారు, ప్రార్థనకు వెళ్తున్నామని చెప్పుకున్నవారు, మేము క్రైస్తవులైనా చెప్పుకున్నవారు, జాగ్రత్త. మీ ముఖాన్ని ఉమ్మి వేస్తాను, మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకం చేరడు. జాగ్రత్త. ఆశీర్వాదానికి కర్త ఆయన, ఆశీర్వదించేటువంటి వ్యక్తి ఆయన. మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి, దేవుని దగ్గర ఏకాంత ప్రార్థన చేయాలి, పెనుగులాడి ప్రార్థన చేయాలి, ఆయనతో గడపడం నేర్చుకోవాలి. అదే చేశాడు యాకోబు, ఆశీర్వదింపబడ్డాడు, ఇజ్రాయేల్ వంశాన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు ఈ వంశం నుంచి, ఆ గర్భం నుంచి ఎవరు ఉద్భవించారు? యేసయ్య ఉద్భవించాడు.
ఎవరి నుంచి? మోసగాడైనటువంటి ఈ వ్యక్తి నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని కర్తగా చేసి ఈ గర్భాన్న ఎవరు రావడానికి కారకుడయ్యాడు? యేసుక్రీస్తు. ఆయన ఇష్టపడ్డాడు కనుక మన ద్వారా ఆయన అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు కనుక మనం ఏం చేయాలి? మనం కూడా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా, నా ద్వారా నువ్వు ఏ అద్భుతాలు చేయాలనుకుంటున్నావో, ఏ ఘనమైన కార్యాలు చేయాలనుకుంటున్నావు, నా కుటుంబం ద్వారా, నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా పిల్లల ద్వారా, వారి పిల్లల ద్వారా నువ్వు ఘనమైన కార్యాలు ఈ లోకంలో చేయాలి, నీ పనే జరగాలి, మా కుటుంబాన్ని ఆశీర్వదించు. అందుకే దావీదు నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదకరంగా ఉండేలాగా దీవించు ప్రభు అంటాడు. నిత్యము ఆయన కుటుంబం, మన కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడో ఒకసారి కాదు, ఏదో బాగలేనప్పుడో, ఏదో ఇబ్బంది కలిగినప్పుడు కాదు, నిత్యము తలలు వంచండి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృపకున్నారు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కప్పారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, బలపరిచారు, ఆశీర్వదించారు. అయ్యా తండ్రి, యాకోబు జీవితం అంతా కూడా మోసభరితమైన జీవితం, మోసకరమైనటువంటి జీవితం. ఏమి విత్తాడో అదే పంటను కోశాడు. మోసగింపబడ్డటువంటి వ్యక్తి. ఈ లోకంలో ఆశీర్వాదాలు తాత్కాలికమైన ఆశీర్వాదాలు వస్తాయి పోతాయి. దీవులను అనుకున్నాము, అవి వస్తాయి పోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపద వస్తుంది పోతుంది. ఇది కాదు ఆశీర్వాదం అంటే. నీవు మాకిచ్చేది ఎప్పటికీ చెరిగిపోనిది, ఎప్పటికీ ఎవరు తీసివేయాలనేది. వాడు దిష్టి పెట్టాడు, వీడి దిష్టి పెట్టాడు, వాడు కన్ను పడింది, వీడి కన్ను పడింది అనేది కాదు. ఏబుని ఎలాగైతే ఆశీర్వదించావో, ఏబు చుట్టూ ఎలాగైతే కంచి వేసావో, నూరంతలుగా ఆశీర్వదించినటువంటి వాడివి కనుక ఈరోజు యాకోబుని ఆశీర్వదించావు, యోబుని ఆశీర్వదించావు, దావీదుని ఆశీర్వదించావు, అనేక మందిని ఆశీర్వదించావు. అట్టి ఆశీర్వాదము ఈ లోక సిరి సంపదలు కాదు కానీ నిత్యము ఉండేటువంటిది ఆశీర్వాదం మాకు కావాలి. ఆనందము, సంతోషము, సమాధానము మా వెంట ఉండి నీ సన్నిధిలో ఎప్పుడు కూడా మా కుటుంబాలు ఆశీర్వదింపబడే విధంగా దీవించమని, మేము ఆశీర్వదింపబడటానికి ఏమి చేయాలో ఈరోజు మాకు నేర్పించారు. అలా మా జీవితాల్లో మలుచుకునేటువంటి కృపను తెచ్చామని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని వర్తమానం విన్నాం. దేవుని బిడ్డలారా, మరి యాకోబు జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యాలు విన్నాం. ఈ రోజున ఇశ్రాయేలు అని యాకోబు బట్టి కనుక ఇశ్రాయేల్ దేశం అయింది. ఇశ్రాయేల్ దేశం పెద్ద దేశం, క్రైస్తవ దేశం కనుక మనం కూడా దేవుని దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు పిలుచుకుందాం. పరిశుద్ధుల మనం చక్కగా ఏ పాసుకూటకనైనా ఈరోజు అనేక మంది రాలేకపోయారు ప్రభా. మరి వచ్చిన పిల్లలందరూ దీవించిన యెహోవా మందిని నాటబడి చిత్యం వర్ధిల్లబడుతున్న తండ్రి, వీళ్ళు దీవించమని ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని ద్వారా 10 బలపరచమని, కొంచెం దాసుని బలపరిచి దీవించమని, అయ్యా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క దీవించమని, రావాల్సిన మరొక రప్పించమని, సంగమంతా ఐతుగల ప్రేమ సమాధానం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ సావని సన్నిధికి వచ్చే బిడ్డకును రాసిన సకల పరిశోధకు నడిపించునుగాక. ఆమేన్. 2024 సంవత్సరం మీ కుటుంబం వర్ధిల్లబడుగాక. ఆమేన్, ఆమేన్.